గ్లాస్ వాటర్ తాగాలి. వాటర్లో డిజీజెస్ ఉంటే మన బాడీలో చాలా వీక్ అయిపోతాం. హెల్తీగా ఉండాలంటే మంచి వాటర్ తాగాలి. దానివల్ల మన గురించి ఆలోచించి మన ప్రిన్సిపల్ సార్ గారు జయసింహ గారిని కలిసి మన కోసం చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ సార్ గారికి గట్టిగా చేస్తాను. ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి టీవీఎస్ ట్రస్ట్ కమ్ ఎస్ఎస్టి స్టాఫ్ అందరికీ కూడా ఒక్కసారిగా కరతాలతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు వచ్చి అలేఖ్య. నేను వచ్చి శ్రీనివాస సేవా సంస్థలో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులకి, ప్రిన్సిపాల్ గారికి, అలాగే మా ట్రస్ట్ తరఫున మా హెడ్ సార్కి, అలాగే ఆరో ప్లాంట్కి సంబంధించిన సారోళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. పిల్లలు మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు ఈరోజు ఇంత హ్యాపీగా మనకి వచ్చింది? ఎవరి కోసం ఆరో ప్లాంట్? ఎందుకు అంటే మా జయసింగ్ సారు మన వెంకటగిరిలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేశారనమాట. హాస్టల్ కానీ, స్కూల్స్ కానీ, అన్ని స్కూల్స్, ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూలు, కాలేజీ మొత్తం మేము ఒకసారి అన్నీ జల్లెడ పట్టారు మా సార్. పట్టిన తర్వాత కొన్ని స్కూల్స్లో వాటర్ అనేది చాలా అది మనం తాగడానికి ఉపయోగకరంగా లేదు అని టెస్ట్ కూడా చేసాము అన్ని స్కూల్స్లో. కానీ కొన్ని స్కూల్స్లో మాత్రము అది ఎక్కువగా తాగడానికి ఇబ్బందిగా ఉంది, దాన్ని తాగడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకొని కొన్ని స్కూల్స్ మాత్రము మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ స్కూల్స్లో మాత్రము మనము ఈ ఆర్ఓ ప్లాంట్ అనేది చేయించాం. ఎందుకు చేయించామంటే మీరు ఇంట్లో ఏ నీళ్ళు తాగుతారో మనకు తెలియదు, ఇక్కడ హాస్టల్ అనేది మీరు ఈ నీళ్ళే తాగుతారు. కరెక్టేనా? కొన్ని చోట్ల ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్, విలేజెస్లో చూసినప్పుడు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ చూసే వ్యక్తులు చూస్తే అధ్వానంగా ఉంటారనమాట. వాళ్ళు పడే బాధ అవన్నీ చూడంగానే అయ్యో వీళ్ళకి ఇలా అనిపిస్తుంది అనేసి కొన్ని విలేజెస్లో కూడా మేము ఆర్ఓ ప్లాంట్స్ అనేది వేసాము. అక్కడ ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా ఆ పిల్లలు కానీ ఆ పెద్దలు కానీ చాలా ఆరోగ్యంగా ఉన్నారనమాట. అదేవిధంగా మీ స్కూల్లో నన్ను ఎలా పడితే అలా వాడుకున్నా మీరు చక్కగా ఉపయోగించుకుంటారని, అలాగే మా తరపున ప్రీవియస్ తరపున మీకు బాగా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే నాకు చిన్న డౌట్, కొన్ని స్కూల్స్లో వెళ్ళి పిల్లలను చూస్తే కొంచెం తేడాగా ఉంటుంది సార్, చూడడానికి డిసిప్లైన్గా ఉండదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు జడేసుకోన్నారు. ఎలా వేసుకుంటారు మీరందరూ? ఎలా మీరే వేసుకుంటారా? ఒకరు వేసుకుంటారు? I just had interactions with a few of you, right? So I asked you about what is the day today? International Water. Okay. So on this occasion, actually, we taken a pledge. We means Srinivasan Services Trust. So we first know about the Srinivasan Service Trust. Srinivasan Service Trust is a CSR. CSR means Corporate Social Responsibility of TVS Motor Company. You know, right? Two-wheeler, TVS bike, Jupiter, tractor. They are also manufacturing, and they are having lot of even just around 20-30 kilometers far away. We have a Brakes India company in Manipur. There are lot of companies like this. And our MD Venu Srinivasan is one of the trust member of Tata Trust. Tata Trust Vice Chairman. Venu Srinivasan is Chairman of Tata Trust, and he is a board member of Tirupati Devasthan Board. Even the ex-member of RBI, Reserve Bank of India. So he is a extraordinary entrepreneur. I mean, they started company in our India. We should pride. I mean, the startup India. He is one of the leading manufacturer. TVS company is one of the leading manufacturer in our India. We should pride of it. His main motto to show the people. He is not getting money. He is getting lot of money from the company and his business. He wants to give back to the society. That is the main agenda, motive of starting up this Srinivasan Services.
We are working in our Andhra Pradesh. Last 12 years, we started renovating the hereditary temples. Varadaraja Perumal, Kaliya Varadaraja Perumal temple and this one, Kamakshamman temple and our Anjaneya temple and Godandarama temple. Have you visited ever? Anybody visited this temple? No, what? Is in our Bangalore town. We have it now. So we started this temple renovation, then slowly we came to the community development. You all are plans to maximum 80% of the students are coming from the ST community. I would like to find out few villages, mention the few villages in the surrounding of the Venkatagiri where we are working and what kind of work we are going to do it actually. So TP Kandriga is one of the villages in Kalapadu Panchayat. Vishwanathpuram is one of the tribal hamlet in coming under Parvodu Panchayat. And some Sindhagunda Panchayat also we are working Vimani Kandriga. And Sir said Kalavalappudi. In Kalavalappudi also we are working for Niranapuram. And even here, Gurjagunda Panchayat, ABN Kandriga is one of the villages. Is there anybody from that location? Coming from that location? Which village are you? ABN Kandriga. Gurjagunda, ABN Kandriga, Akbar Niwas Kandriga, right? Very good, very good. There also we are installing the RO plant. Actually the work is going on. When you went last? How frequently are you visiting to the house? So you will go back there and summer holidays. That time we will see. Actually 2 days before in ABN Kandriga the environmental conservation activity, we have conducted one rally for conserving sparrows, house sparrows. Pichudua. Last 20th is the International Day for Sparrow Day. Sparrow, house sparrow day. Please sit down. For working for drinking water, this is 6 major activity we are doing. Environmental conservation, women empowerment, infrastructure development, then livestock and agriculture activities. It's like that we have a 6th domain. We call that this is a different part. It's both maybe. I leave it there. Actually, I want to hear from you what you know about the water. What is the importance of drinking water? Because this is a day for International World Day. So how we should involve and take part in this day? What activity, small step we can contribute to save the water? Because we are just talking about the World Water Day, World Sparrow Day, and like that, so many days are coming. That day we are remembering and celebrating, but without our contributions and involvement, the day will not give any result. Right? We should take some pledge and we should change our attitude and behavior to support the outcome of the day. Right? So every year somebody is taking some pledge. As in from this year onwards, I should not do this. Or next year, I should taking right. So and same like that, this day we should take some pledge. We should not waste water. We should conserve the water. I mean, limit the water usage. Right? So if the rainwater is there, we take some rainwater. Home, your home, wherever it is possible. In your street, the running water is going on. To fix a tap, water tap. It's very pathetic situations in Venkatagiri people. Sorry to say. So everything we should not expect from the government officials. They will come and do it. I don't think that is their responsibility. Our village is our responsibility. So is it మన విలేజ్ మన గౌరవం అంటే మన విలేజ్ కోసం ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి 5 రూపాయల ట్యాబ్లు ఫిక్స్ చేయాలని చెప్పి వెయిట్ చేయకూడదు. We should not wait till that time. We should come forward. అంటే
మనిషి ₹1 వేస్తే కూడా 100 రూపీస్ వచ్చేస్తారు. ఒక మిఠాయి తీసుకుంటే కూడా ₹5 కావాలి, గాలిపప్పు చేయాలంటే కూడా ₹5 కావాలి. జస్ట్ కలెక్ట్ ₹2. జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఒక ట్యాప్ బిగిన్ అంటే 1 లీటర్ ఆఫ్ వాటర్కి భూమి నుండి తీయాలా, కరెంట్ పెట్టి తీయాలా అని అంటే మినిమం 20 to 30 పైసా అవుతుంది. 1 లీటర్ వాటర్ ప్రొడక్షన్ చేయాలంటే ఎంత కాస్ట్ పడుతుంది? ఇప్పుడు 30 పైసా. ఒక రోజు మీరు ఎప్పుడులా వచ్చి వాటర్ ఆన్ చేస్తున్నారో మన విలేజెస్లో ట్యాప్ నుండి నీళ్ళు పోతా ఉన్నారు. అంటే ఎన్ని రూపాయలు వేస్ట్ అవుతుంది? ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ, ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ రిసోర్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ రిసోర్స్. అదే ఇప్పుడు ఇక్కడ బీసీ స్కూల్లో కూడా బంగారం చెప్తుంది. అంటే ఇప్పుడు బంగారం మాత్రమే మనకి కన్నీ తెలుస్తుంది, గోల్డ్ మాత్రమే కన్నీ తెలుస్తుంది. వాటర్ కూడా గోల్డ్ కదా. గోల్డ్ కూడా లేకపోతే మనము జీవనం ఉండవచ్చు, బట్ నీళ్ళు లేకపోతే ఉండలేదు కదా. గోల్డ్ తినవచ్చా? తినదినికి ఇవ్వదు, తాగదినికి ఇవ్వదు. అంటే వాటర్ అవశ్యం, ద రైట్స్ ఆఫ్ ఎవ్రీబడి. సరే, అంటే ఇప్పుడు కొన్ని న్యూస్ పేపర్లలో చూస్తే, కొన్ని అదర్ కంట్రీస్ కూడా చూస్తే ఏమవుతుంది, బాగా దానికి ఛాలెంజెస్. ఆఫ్రికన్ కంట్రీస్, ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువ డెసర్ట్స్లో ఉన్నాయి, రాజస్థాన్ ఇది కూడా ఉండేది. ఇప్పుడు మరి బెంగళూరులో కూడా రీసెంట్గా చాలా ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేగానే లైన్లో క్యూలో నిలుస్తున్నారు. మనం ఏ టీంలో డబ్బులు తీస్తే క్యూలో నిలుస్తున్నాము చూడండి, అది కూడా క్యూలో నిలుస్తున్నారు. బాగా నీళ్ళు తాగదు, మంచి నీళ్ళు దొరకట్లా. అంటే మనం ఏం చేయాలా? 3 ఐటమ్ ఉన్నాయి. ఒకటి కప్ మెథడ్ చెప్తున్నారు, వాటర్ కన్సర్వేషన్. ఏమి కన్సర్వేషన్. నెక్స్ట్ యూసేజ్ అంటే వాటర్ యూసేజ్ అంటే మనము ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే వాటర్ని యూజ్ చేయాలా, తక్కువ యూజ్ చేయాలి. మనము సిల పేరు ఏం చేస్తున్నారంటే టాయిలెట్ పోతున్నారు, తిరిగి నీళ్ళు పెట్టేస్తారు. అంటే 100 లీటర్స్ 200 లీటర్స్ కూడా ఏం పోతా ఉండాలి. 15 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ కదా. దానికి కూడా స్టెప్ ఉన్నాయి. ఫస్ట్ పోగుம்போదు మనము టాప్ 2 లిమిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిజర్వేషన్ అంటే ఆ నీళ్ళని, మంచి నీళ్ళు వస్తుంది కదా, వాటర్ నీళ్ళు. ఇప్పుడు రెయిన్ పడతా ఉన్నది, మంచి నీళ్ళు, ఆ నీళ్ళు ఏమైపోతుంది, స్ట్రైట్గా డ్రైనేజ్ లోపల వేస్తుంది. డ్రైనేజ్ లోపల పోయిన తర్వాత నీళ్ళు, మంచి నీళ్ళు బర్డ్ నీళ్ళుగా అయిపోతాయి, బర్డ్ వాటర్గా అయిపోతాయి. అంటే డ్రైనేజీలో మిక్స్ అయిన తర్వాత దాన్ని కూడా చేయగలం. ఆ నీళ్ళు పై నుండి వచ్చకపోతే మనం హార్వెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఎవరో వేసినారు ఐసిఐసి ఫౌండేషన్ లోపల వేసినారు మన తెలుగు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. దాని నుండి ఏం చేసినారు, ఒక సంప్ పెట్టినారు, సంప్ నుండి హ్యాండ్ పంప్ వేసినారు. దేనికి అవసరం? రెయిన్ వాటర్ సేవ్ చేయాలి, దాన్ని వాడాలని. అంటే భూమి నుండి దూరం తీసేస్తారంటే ఇప్పుడు ఎన్ని క్రోర్స్ ఉన్నాయి ఇక్కడ మన జనాలు? 130 క్రోర్స్ ఇండియాలో ఉండేమా? ఇంకా జనాలు పాపులేషన్స్ ఎక్కువ వచ్చినే ఉన్నాయి, బట్ భూమి అదే ఉంది. భూమి ఎక్కువలే, జనాలు బట్టి ఎక్కువ ఏమే ఉండేది. అదంటే నెక్స్ట్ ఏమవుతుంది, వాటర్ అవసరం. వాటర్ కానీ డిమాండ్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయి. మనం ఎక్కువ తాగదిని పాపులేషన్ ఇప్పుడు 1 crore ఉండింది, 1.5 అయ్యింది, 10 అయ్యింది, 20 అయ్యింది, 30 crores అయ్యింది. ఇంకా పాపులేషన్స్ 10 సంవత్సరాల తర్వాత that may be increased to the 1.5 crores and 150 crores, 160 crores ఇలా ఎగుతా పడతా ఇంక్రీజ్ అయినే ఉంది. అప్పుడు వాళ్ళు ఇలా తాగాల్సిన వాటర్ కావాలి. ఇప్పుడే సమ్ స్టేట్స్లో, ఇప్పుడు తమిళనాడులో కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ నీళ్ళు లేదు. ఇక్కడ కృష్ణా వాటర్ నుండి తెలంగాణ పోతుంది, ఇక్కడ తమిళనాడు పోతుంది, చెన్నైకి ఇక్కడ తెలంగాణ నీళ్ళు లేకపోతే కావాల్సిన నీళ్ళు లేవు. అక్కడ వీరాణం ఉంటాయి తమిళనాడు, అక్కడ నుండి వస్తుంది. అంటే 200, 300, 500 కిలోమీటర్స్ నుండి తాగడానికి నీళ్ళు వస్తుంది జనానికి. అంటే ఎంత కష్టం అదే చెప్తే. నీళ్ళు లేకపోతే ఏం నువ్వు అందరు చచ్చిపోతున్నారు. నాకు ఇది కూడా ఒక అమ్మాయి ఇక్కడ మా ఊళ్ళో చెప్పింది, నీలగండ. ఫస్ట్ మనం ఆరోగ్యం లేచిన దీనికి ఒక రీజనే అదే, సార్ నీళ్ళు లేకుండా మేము చచ్చిపోతున్నాం సార్, మనకి తాగదిని మంచి నీళ్ళు ఉండితే పెద్ద కార్యం సరిపోతుందని తక్కువ వేసింది.
అంటే మనం తమిళనాడు చెప్పి ఫారిన్ చెప్పి బెంగళూరు చెప్పి మన ఊళ్ళోనే అది జరుగుతుంది. అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, మనము ఆరోగ్య భారంగా ఉండేదానికి ఎక్కువ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఇమ్యూనైజేషన్ వేసుకోవాలి, ఇల్లు పోషక ఆహారం తీసుకోవాలి, సరే హైజీనిక్ పరంగా ఇలా ఉండాలా అని చెప్పి అన్నీ చెప్పేది ఎవరు, WHO చదువుతారు కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు నీళ్ళు తాగబోదు, ఆ నీళ్ళు మెషర్మెంట్ తీస్తున్నారు, టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసబోదు TDSని ఒకటి ఉన్నాయి, టోటల్ సాలిడ్ డిసాల్వ్డ్ సాలిడ్ స్లిప్, TDS అది మెషర్మెంట్. మళ్ళీ సార్ వాళ్ళు చెప్తున్నారు ఎక్కువ BOD COD ఇలా చెప్తున్నారు, దాని ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అది కూడా టెస్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది. అంటే మెయిన్ ఏమిటంటే TDS. ఆ TDS అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్ పార్టికల్స్. అది ఎంత ఉండాలంటే అది మనకి 300కి తక్కువ ఉండాలి, అంటే 300 కింద ఉండాలి. నా ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి చూసినప్పుడు సార్ మీట్ చేస్తుంది వచ్చినప్పుడు అమ్మాయి ఇక్కడ వచ్చి నీళ్ళు తాగింది, మీరు ఇక్కడ పెట్టినారు కదా ఆడుతున్నారు కదా, ఆ తాగబోదు ఆ రోజు నాకు చూడలే, అంటే టెస్ట్ చేయలేదు. మళ్ళీ ఒక రోజు సార్ వచ్చి చూసినప్పుడు సార్ వచ్చి మాకు అర్జించినారు కండిషన్స్, అంటే కోరిక రిక్వెస్ట్, ఎక్కడ నీళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడు ఇక్కడ కూడా మన ఆ విలేజ్ నుండి 5 మెంబర్స్ చదువుతున్నారు. వెరీ గుడ్ సూపర్. బాగా అక్కడ నీళ్ళు పడుతున్నారా? ఓకే, వెరీ గుడ్ సూపర్. అంటే అప్పుడు సార్ ప్లస్ స్కూల్, అంటే మీరు ఇక్కడ 250 పీపుల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. మీ రిప్రజెంటేటివ్గా ఆ విలేజ్ నుండి చదివే వాళ్ళు 5 మెంబర్లు వచ్చి ఆ రోజు మా పెద్ద సార్ కూడా వచ్చినారు. వాళ్ళకి ఒక పెటిషన్ రిక్వెస్ట్ ఇచ్చినారు, అంటే మా స్కూల్ కూడా ఒక RO కావాలి, అంటే డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, క్లీన్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ కావాలని. దాన్ని పెట్టి మళ్ళీ నా వచ్చి చూసినప్పుడు తాగిన నీళ్ళు